మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటే మన వెన్నుపూసలో ఉన్న మోటార్ నర్వ్ ఏదైతే కండరాలకు సప్లై చేస్తుందో అది కాస్త కరిగిపోవడము, చనిపోవడం మాత్రం జరుగుతుంటుంది. ఆ కరిగిపోవడం వల్ల జరిగినప్పుడు ఏమైందంటే ఆ నరాల సంఖ్య తగ్గడం వల్ల, ఆ నరాలు బలహీనంగా ఏర్పడడం వల్ల పేషెంట్కి చాలా సిమ్టమ్స్ వస్తుంటాయి. సో మనము అసలు కారణం ఏందో తెలుసుకొని దానికి వైద్యం చేయడం న్యూరాలజీలో ముఖ్యమైన పని. ఇప్పుడు కొత్త మందులు వచ్చున్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. బట్ దానివల్ల ఎంత సత్ఫలితం లభిస్తుందని మా ఇంకా నిర్ధారణ లేదు కాబట్టి మనం భారతదేశంలో అంత ఫ్రీక్వెంట్గా వాడడం లేదు. బట్ వెస్ట్లో వాడుతూ ఉన్నారు. ఈ మోటార్ న్యూరాన్ డిసీజ్ ఒకసారి వస్తే మాత్రం తగ్గిపోవడం అంటూ జరగదండి. చాలాసార్లు ప్రాణాంతకంగానే అది మిగిలిపోతుంటుంది. బట్ స్టిల్ పేషెంట్స్ని మనం మోటివేట్ చేసి ఆ అవసరం ఉన్నప్పుడు ఆ కాచిగూడ బేగంపేటకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఫిజియోథెరపీ అవన్నీ చేసుకొని మోటార్ న్యూరాన్ డిసీజ్ని కంట్రోల్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. ప్రోగ్రెషన్ని తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. బట్ కంప్లీట్గా క్యూర్ అనేది ఇంతవరకు జరగలేదండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.